ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం. ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ కొండ్రు రామమ్మ గారు దివ్యానుభవంలో స్మరించుకుందాం. ఈ కొండ్రు రామమ్మ గారు కుళ్ళూరు రాజపాలెంలో ఉంటారు. స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో చిన్న వయసు నుంచి సేవించుకుంటున్నారు, ఆరాధిస్తున్నారు. ఈమెకు 13 సంవత్సరముల వయసు ఉన్నప్పుడే కొండ్రు వెంకటరాజు అనే 45 సంవత్సరముల వ్యక్తితో వివాహమైంది. ఒకసారి ఈమె తన తమ్ముడు పెంచలరాజుతో కలిసి స్వామివారి దర్శనం కోసం వెళ్ళింది. అప్పుడు స్వామివారు వీరికి ఇలా చెప్పారు, అయ్యా మీ ఇంటి దగ్గరికి ఈరోజు పొద్దు గూకేటప్పుడు ఒక జీవి వచ్చి అమ్మాయిని తీసుకొని వెళ్తుంది అని వారికి చెప్పారు. వీళ్ళకి అదేంటో అర్థం కాలేదు. ఆ రోజు సాయంత్రం చల్లబడిన తర్వాత ఈ రామమ్మ, వాళ్ళ అమ్మ, తర్వాత వాళ్ళ పిన్ని కూతురు చిన్న పిల్ల అమ్మాయి ఆ గౌరీ అన్నమాట. వాళ్ళ ముగ్గురు కలిసి వేప చెట్టు కింద కూర్చొని ఉన్నారు. వాళ్ళు కూర్చున్న చోటే ఒక పాము పైనుంచి పడింది. అక్కడే ఆడుకుంటున్న ఈ చిన్నపిల్ల గౌరి చూడకుండా పాముని తొక్కింది. ఆ పాము ఆ గౌరి కాలు మీద కాటేసి వెళ్ళిపోయింది. దాన్ని చంపాలని చూసారు గానీ అది దొరకలేదు. కానీ ఈ గౌరికి నోటి నుండి నురగ వచ్చి మూర్ఛపోయింది. స్వామివారు అప్పుడు రాజుపాలెంలోనే ఉన్నారు. వెంటనే గౌరిని తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్లారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అయ్యా అమ్మాయిని నాగులు వెల్లటూరులో కొర్రకూటి వాళ్ళకి పిల్లలు లేకపోతే దేవుణ్ణి అడిగితే వాళ్ళకి ఇచ్చాడులే, అక్కడ వాళ్ళు బాగా సాక్కుంటారులే అయ్యా అని అన్నారు. అప్పుడు ఈమెకు అంటే అర్థమైంది, ఆ పాప చనిపోయిందని వారికి అర్థమైంది. ఆ పాపను తీసుకొని వెనక్కి వచ్చేసారు. ఆ తర్వాత ఈ రామమ్మ గారి భర్త వెంకటరాజు పొలం పనులు, ఇంటి పనులు అవి ఏమి పట్టించుకోకుండా తిరుగుతూ ఉండేవాడు. ఈమె ఒక్కర్తే పశువుల్ని మేపుకుంటూ, పొలం పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉందన్నమాట. స్వామివారి దగ్గరికి అప్పుడప్పుడు భజనకది వస్తూ ఉండేది ఈవిడ. అలా భజనకి వెళ్ళేటప్పుడు స్వామివారి కోసం పాలు ఏమైనా తీసుకొని వెళ్ళేది, ఆమె ఇంట్లో ఉన్న వస్తువులన్నీ. ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అలా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అమ్మ దొంగలు వెంట పడతారు, జాగ్రత్తగా ఉండమ్మా అని అన్నారు స్వామి. అప్పుడు ఈమె అన్నారు, స్వామి మీరు ఉంటుండగా నాకేం భయం లేదు అని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. మరుసటి రోజు పొలానికి వెళ్తోంది. ఆ రోజు ఆమెకు తోడుగా వచ్చే నరసమ్మ అనే ఇంకో ఆమె ఆ రోజు రాలేదు ఈమెతో పాటు. ఈమె ఒక్కతే పొలం పనులకు వెళ్ళింది. పశువుల కోసం పచ్చగడ్డి కోసింది. చాలా పెద్దది మోపోయిందనమాట. తను ఒక్కతే ఎత్తుకోలేక ఎవరైనా సహాయం చేస్తారా ఏమో అని చుట్టూ చూసింది. దూరంగా ఇద్దరు తాగుబోతులు పెద్దగా పాటలు పాడుతూ ఉన్నారు. అటువైపు రావడం గమనించింది. వెంటనే స్వామివారు అన్న మాటలు గుర్తుకొచ్చాయన్నమాట. అమ్మ దొంగలు వెంట పడతారు, జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు కదా స్వామి. ఆ మాటలు గుర్తుకొచ్చాయి. స్వామివారిని స్మరించుకుంది, కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకుంటే ఉంది. వెంటనే అమ్మ అని ఎవరో పిలిచినట్టు అనిపిస్తే కళ్ళు తెరిచి చూసింది. అంటే అక్కడ దూరంగా ఉన్న ఆ తాగుబోతుల దగ్గరికి వచ్చి మనసు మార్చుకొని మర్యాదగా పలకరించి మోపు ఎత్తడానికి వచ్చామమ్మా అని అన్నారు. వాళ్ళేమో ఆమెకు ఆ మోపు ఎత్తారు, గడ్డి మోపు. ఆ రోజు బాగా ఆలస్యం కూడా అయిపోయింది. బరువు ఎక్కువగా ఉండటంతో మెల్లమెల్లగా చిన్నగా నడుస్తుందనమాట. మళ్ళీ దారిలో కొద్ది దూరం వెళ్ళేటప్పటికి మళ్ళీ పేకాట ఆడేవాళ్ళు తగిలారనమాట ఆమెకు. వాళ్ళ చూపులు వాళ్ళ మీద ఆమె మీద పడ్డాయి. అప్పుడు స్వామివారిని స్మరించి ఆమె ఇలా అనుకుంది, స్వామి ఎవరైనా నా మీద చేయి వేస్తే ఇక్కడే ఎట్లు దూకి నేను ఆత్మాహుతి చేసుకుంటాను. స్వామి నిన్నే నమ్ముకున్నాను, మీరే కాపాడాలి, నన్ను కాపాడండి స్వామి అని మనసులోనే ఆమె ప్రార్థించింది. నడకలో వేగం పెంచింది. ఇంకా అలా అడుగులు వేగంగా వెళ్తున్నాయి. కానీ గుండె దడదడ కొట్టుకుంటుంది. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది ఆమెకు. అప్పుడు అంటే వెనక ఈమెను వెంబడిస్తున్నట్టుగా ఈమెకు అర్థమవుతుందన్నమాట. అర్థమైంది. కొంచెం మనుషులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇంతలోనే ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. 25 సంవత్సరముల వయసున్న ఒక కుర్రవాడు ఈమె ఎదురుగా వచ్చాడన్నమాట. అతన్ని చూసి ఆ వెనకున్న వాళ్ళంతా వెళ్ళిపోయారు.
ఆ యువకుడు ఈమెతో పాటు వచ్చి ఊళ్ళో వరకు వచ్చి దింపి అప్పుడు వెళ్ళిపోయాడు. అంటే ఆ భక్తురాల్ని కొ రా ద దర్శ భక్తురాలు తన భక్తురాల్ని రక్షించుకోవడానికి స్వామివారే ఆ రూపంలో యువకుడి రూపంలో వచ్చి స్వామివారు ఈమెను రక్షించి కాపాడారనమాట. స్వామివారి దగ్గరికి వెళ్లి స్వామివారికి ఆమె కృతజ్ఞతలు తెలుపుకుంది. ఒకసారి ఈమె పొలంకు వెళ్తూ ఉన్నప్పుడు స్వామివారు ఎదురయ్యారు. అప్పుడు స్వామి ఈమెని అడిగారు, "అమ్మ తినటానికి ఏమైనా పెడతావా?" అన్నారు. అంటే ఈమె అప్పుడు కూలీల కోసమని నలుగురికి సరిపోయే రాగి సంకటి పచ్చడి చేసింది ఆవిడ. అంటే అదే విషయం చెప్పిందనమాట. "స్వామి మీకు మీ సేవకులందరికీ సరిపోదేమో ఇది నలుగురికే సరిపోతుంది" అని అంది. అంటే అప్పుడు స్వామి అన్నారు, "లేదులే అమ్మ సరిపోతుంది. నువ్వు పెట్టు" అని అన్నారు. ఆమె ఇంకా అదే అదృష్టంగా భావించి ఆమెకు దగ్గరున్న పదార్థాలు వడ్డిస్తూ ఉంది. అలా వడ్డిస్తూ ఉంటే లోపలున్న పదార్థాలన్నీ అలా వస్తూ ఉన్నాయన్నమాట. ఎంతకి అంటే మొత్తం అందరికీ సరిపోయింది. సరిపోయంగా ఇంకా మిగిలింది. అప్పుడు స్వామి అన్నారు, "నువ్వు పొలంలోకి వెళ్లి కూలి వాళ్ళకి పెట్టి మిగిలింది నీళ్ళలో వెయ్యమ్మా" అని స్వామివారు చెప్పారన్నమాట. అంటే నలుగురికి తెచ్చిన పదార్థాలు స్వామివారికి, స్వామివారి ఉన్న సేవకులకి సరిపోగా ఇంకా మిగిలింది. ఆమె పొలంలో ఉన్న కూలి వాళ్ళకి కూడా తీసుకువెళ్ళి పెట్టింది. మిగిలినది జలచరాలకు వేసింది. ఈ లీల మనకి శ్రీ గురు చరిత్రలో భాస్కర శర్మకు శ్రీ గురుడు అనుగ్రహించిన లీల మనకి గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈమె ఒకసారి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి గొలగమూడిలో ఉన్నప్పుడే దర్శించుకోవాలని వచ్చింది స్వామివారి దగ్గరికి. బస్సు ఎంతకి రాకపోయేటప్పటికి నడిచి వచ్చిందనమాట. ఆ తర్వాత ఈమెకు ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉండాలని కూడా అనుకుంటుంది గానీ, ఎప్పుడు కుదరటం లేదు ఈమెకు. ఎలాగైనా ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉండాలని అనుకుంది. బస్సు దొరకలేదు కదా! నడుచుకొని వచ్చింది గదా! ఇంకా ఆకలి బాధ కూడా అక్కడ ఎక్కువైపోయిందనమాట. దాంతో స్వామివారి దగ్గరికి వచ్చి ఆశ్రమంలో ఒక అలా కూర్చుండిపోయింది. అలసటగా కూర్చొని స్వామివారి నామం చేస్తూ ధ్యానంలోకి వెళ్ళిందనమాట. వెళ్తే ఆవ్ ఆహ్, బ ఆవ్ అవే స్వామివారిని స్మరించుకుంటూ ధ్యానంలోకి వెళ్ళింది గానీ, ఈమెకు ఆకలిగా ఉంది. అప్పుడు స్వామివారు ఆ ధ్యానంలో ఉంటుండగానే ఒక అరిటాకులో వేడి అన్నము, పెరుగు అంతా పప్పు, కూర అన్నీ వేసి స్వామివారి ఎదురుగా వచ్చి తన స్వామివారి స్వహస్తాలతో ఈమెకు ఇచ్చారనమాట. తినమ్మా అని ప్రేమగా పలికారు. స్వామివారి చేత్తో ఇస్తే కాదనకూడదని ఆమె వెంటనే తినేసింది. చేతులు కడుక్కుందామని లేచేటప్పటికి ఆమెకప్పుడు తెలిసిందనమాట. నిద్రమత్తు నుంచి నేను లేచాను అన్నట్టుంది. అంటే ధ్యానంలో ఉంటుండగానే స్వామివారు ఆమెకు ఆహారం తీసుకొచ్చి తినిపించేశారు. అంటే ఇది ధ్యానంలో కనిపించిన అనుభూతి అని తెలుసుకుంది. ఒక ఇంకా ఇంకా ఆకలి వేయలేదు. ఇంకా కొత్త శక్తి వచ్చినట్టుగా ఉంది. వెంటనే స్వామివారి ఆశీర్వాదం తీసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు ముక్కోటి ఏకాదశి. ఉపవాసం ఉంది. మొత్తం ఆ రోజంతా ఏమీ తినలేదు. ద్వాదశి రోజులు భోజనం చేసింది. అంటే స్వామివారు ముందుగానే ఆమెకు 3 రోజులకు సరిపడ్డ ఆహారం తినిపించి, శక్తి అనుగ్రహించి, ఆశీర్వదించి ఆమెను పంపించి అనుగ్రహించారు. ఓం నారాయణ. ఆది నారాయణ.